ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం జూన్ 15వ తేదీ ఆదివారం రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు జూన్ 15వ తేదీన చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించే చాలు. ఈ గురువుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మీరు ఎక్కడున్నా మీ సమస్యలన్నీ తొలగించుకోవాలి, మేము ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే ఒక్కసారి ఈ గురువుగారు ట్రై చేసి చూడండి. ఈ గురువుగారు చాలా నమ్మకదగిన గురువుగారు. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. ఒకసారి నమ్మకం ఉంటే ఈ గురువు గారికి సంప్రదించండి. అలాగే వివరాలకు వెళ్ళిపోదాం. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక వృషభ రాశి వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు. జూన్ 15వ తేదీలో 2 అతిపెద్ద శుభవార్తలు వింటారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. జూన్ 15వ తేదీ ఆదివారం రోజు మీకు అసలు ఏం జరగబోతుంది, ఈ పూర్తి అంశాలు ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి. వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరిలో పట్టుదల కూడా ఎక్కువే, అలాగే ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎంత పెద్ద సమస్య అయినా వారికి వచ్చినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ వృషభ రాశి వారు. వృషభ రాశి వారు చాలా కష్టజీవులు. ఏ పని చేసినా చాలా శ్రద్ధతో కష్టపడి పూర్తి చేస్తారు. వీరికి రాబోయే 2 రోజుల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. దానివల్ల వీరి జీవితం అద్భుతంగా మారిపోబోతుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆనందం, సంగీతం, మంచి భోజనం, సౌకర్యవంతమైనటువంటి జీవితం అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు చాలా స్థిరంగా ఉంటారు. తొందరపడి ఏ పని నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి అడుగులు ముందుకు వేస్తారు. చూడ్డానికి చాలా మంచి వారిలా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది. ఒక్కసారి ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు అసలు వదిలిపెట్టరు. ఈ వృషభ రాశి వారికి మొండి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా గొడవల జోలికి అసలు వెళ్ళరు. వీరి పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. వీరు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు. కొన్ని కుటుంబాలు బరువు బాధ్యతలు వీరిపైనే ఉంటాయి. వృషభ రాశి వారికి పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. అలాగే భార్య పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వారికి ఎటువంటి కష్టము కూడా రాకుండా చూసుకుంటారు. అలాగే కుటుంబంలో ఏ లోటుపాట్లు రాకుండా చూసుకుంటారు. అలాగే వీరు చేస్తున్నటువంటి పనిలో జూన్ 15వ తేదీన మంచి లాభాలు ఉండబోతున్నాయి. అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుంది. వృషభ రాశి వారికి రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వస్తాయి. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే వీరికి సమాజంలో మర్యాద, గుర్తింపు రాబోయే 2 రోజుల్లో బాగా వస్తుంది. వృషభ రాశి వారు రాబోయే 2 రోజుల్లో వినే మొదటి శుభవార్త ఏమిటి అంటే, ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు వస్తాయి. అలాగే వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారం బాగా వృద్ధి చెంది లాభాలు వస్తాయి. అదృష్టం ఈ 2 రోజుల్లో వీరి వెంటే ఉంటుంది. ఇక ఈ 2వ శుభవార్త ఏమిటి అంటే, పెళ్లి కోసం ఎదురుచూసే వారికి త్వరలోనే పెళ్లి కుదురుతుంది. సంతానం కోసం ఎదురుచూసే వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. ఇక మీరు తెలియని ముఖ్య విషయాలు ఏమిటి అంటే, కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అసలు చూడలేకపోతున్నారు. మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే ఎదుటివారు మిమ్మల్ని చూడడం వల్ల నరదిష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఎంత కష్టపడినా, ఏం తిన్నా, ఎంత సంపాదించినా, ఏం చేసినా కూడా మీ విషయాలు ఎవరికి కూడా చెప్పకండి. దానివల్ల మీరు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఇలాంటి సమస్యలు వస్తాయి. అవి ఏమిటి అంటే, ప్రశాంతంగా ఉండలేకపోవడం, మనసు చిరాకుగా ఉండడం,
ఏ పని చేయాలనిపించకపోవడం ఇలాంటి సమస్యలు మీకు వస్తాయి. కాబట్టి మీకు నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే శుక్రవారం రోజు కళ్ళు ఉప్పుతో కానీ పసుపుతో కానీ నిమ్మకాయతో కానీ దిష్టి తీసుకొని ఎవరూ తిరగని ప్రదేశంలో బయటపడవేయండి. దీనివల్ల మీ పైన ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. ఈ వృషభరాశి వారు చాలా తెలివైన వారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు. మీకున్న తెలివితేటలన్నింటినీ సరైన మీ బలం ఏమిటో మీ బలహీనత ఏమిటో ఎవరికి కూడా పక్కని వారికి చెప్పకండి. దానివల్ల మీకు నష్టం కలిగి నరదిష్టి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వృషభరాశి వారికి పిల్లలు అంటే చాలా ఇష్టం. వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది. జూన్ 15న వృషభరాశి వారికి ఆర్థికంగా కొన్ని శుభ పరిణామాలు సంభవించవచ్చు. ఊహించని ధనలాభం లేదా పెట్టుబడుల నుంచి మంచి రాబడి లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ ఆర్థిక నిర్ణయాలు తెలివిగా మరియు దీర్ఘకాలికంగా ప్రణాళికతో తీసుకోవడం చాలా ముఖ్యం. కొత్త బళ్ళు పెట్టడానికి లేదా ఆర్థిక విషయాలపై చర్చలు జరపడానికి ఇది మంచి సమయం. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అంటే నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఏదైనా ఆర్థిక ఒప్పందం కుదుర్చుకునే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం. అలాగే ఈ రాశివారు రాబోయే రోజుల్లో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబంతో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది. ఒకవేళ గొడవలు పడినా కూడా వెంటనే కలిసిపోతారు. వీరికి గొడవలు పెద్దగా సీరియస్గా అసలు ఉండవు. అలాగే వృషభరాశి వారు చదువుకునే వారికి అనుకూలమైన జీవితం ఉంటుంది. వీరు తీసుకున్న నిర్ణయాలు బట్టి వీరి జీవితం అనేది నడుస్తుంది. కాబట్టి మీ నిర్ణయం అనేది బాగా ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకోండి. ఎదుటివారి మాటలు అసలు వినకండి. మీ మనసుకు ఏది చెయ్యాలి అనిపిస్తే అది చెయ్యండి. రాబోయే రోజుల్లో వృషభరాశి వారికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరు ఏం చెప్పినా అసలు నమ్మకండి. ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఏదైనా సరే మీ ధైర్యాన్ని అసలు కోల్పోవద్దు. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ పనిని వెంటనే మొదలుపెట్టండి. మీరు ఎప్పుడు ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా దానిలో విజయాన్ని సాధిస్తారు. ఒక్కసారి పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి. దానివల్ల పనిలో ఎలాంటి అడ్డంకులు మీకు ఉండవు. తద్వారా ఆ దైవం అనుగ్రహంతో మీరు చేపట్టిన పనిలో విజయాన్ని సాధిస్తారు. వృషభరాశి వారు రాబోయే రోజుల్లో రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. దానివల్ల అపారమైనటువంటి ధనలాభం మీకు కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. జూన్ 15వ తేదీ మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు. మీరు ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆదాయం అనేది మీకు కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. బయట వారితో మరి ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. వృత్తి వ్యాపారం ఈ రోజుల్లో వృషభరాశి వారికి కొత్త అవకాశాలను తీసుకువస్తాయి. మీ పనికి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. లేదా మీరు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు స్వీకరించవచ్చు. మీ సహోద్యోగులతో మరియు అధికారులతో మీ సంబంధం మెరుగుపడతాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగ మార్పిడికి లేదా పదోన్నతికి ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వినబడతాయి. మీరు మీ నైపుణ్యాలని ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. అయితే పని విషయంలో చిన్న చిన్న అడ్డంకులు ఎదుర్కొనే సహనంతో వాటిని అధిగమించడం ముఖ్యం. మీ న్యాయకత్వం లక్షణాలు ఈ సమయంలో మరింత ప్రకాశిస్తాయి. వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులతో మరియు సన్నిహితులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఈ రాబోయే రోజుల్లో మీరు మీ ప్రియమైన వారితో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రేమ సందర్భాల్లో ఉన్నవారికి అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కొత్త సంబంధాలు ప్రారంభం కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని అపార్థాలు చూశారు కదండి. రేపటి రోజున వృషభరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు.
అలాగే మీరు రేపటి రోజున చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, రేపటి రోజున చేయవలసిన దేవతారాధన, శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే లక్ష్మీదేవికి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మీకు వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. లేదు మాకు కుదరదు అనుకునే వాళ్ళు అంటే ఇంట్లోనే ఉండి మనసులో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితం పొందుకుంటారు. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.